హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం ఎకాలజీ మరియు ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో భాగంగా ఇండియాస్ టైగర్ రిజర్వ్స్, ట్రైబల్స్ గెట్ అవుట్, టూరిస్ట్ వెల్కమ్ అన్నటువంటి ఒక రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనేసి మనం గమనిస్తే, టైగర్ రిజర్వ్స్ ఏవైతే మన భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేశారు, ఈ టైగర్ రిజర్వ్స్ కావచ్చు, ప్రాజెక్ట్ టైగర్ కావచ్చు, వీటి వల్ల పరిణామాలు అన్నటువంటివి ఎలా మారాయి అన్నటువంటిదే ఇవాల్టి మన న్యూస్. సో ఇందులో భాగంగా ఇక్కడ ఈ పిక్చర్ని కనుక మనం గమనిస్తే, ఏంటి ఇక్కడ వీళ్ళు ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. ఏమని? ఫారెస్ట్లో నివసించే హక్కు మాకు ఉంది అన్నట్టుగా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ప్రాజెక్ట్ టైగర్. ఏంటి ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటిది? టైగర్స్ యొక్క పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ టైగర్. ఎప్పుడు ప్రారంభించారు? 1973వ సంవత్సరంలో. సో మనకు ఆల్రెడీ తెలుసు, 1973 ఏప్రిల్ 1న స్టార్ట్ చేశారు, 50 సంవత్సరాలు పూర్తయిపోయాయి అన్నట్టుగా కూడా మనం న్యూస్లో చదువుకున్నాం. సో ఈ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా టైగర్స్ని కన్జర్వేషన్ చేయాలి. ఎందుకు అంటే చాలా థ్రెట్స్ని ఎదుర్కొంటూ ఉన్నాయి ఈ టైగర్స్. ఎలాంటి థ్రెట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నటువంటివి చేస్తూ ఉన్నాం. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, లేదు అంటే పోచింగ్ అన్నటువంటిది, ఈ పోచింగ్ అన్నటువంటిది దీనివల్ల ఎక్కువ టైగర్స్ని ఇష్టం వచ్చినట్టుగా చంపేయటం కావచ్చు, అలాగే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది కావచ్చు. అంతేకాకుండా మనం ఎప్పుడు చదువుకుంటాం హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేసి, లేదా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇలాగ వివిధ రకాల రీజన్స్ వల్ల టైగర్స్ యొక్క పాపులేషన్ తగ్గిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టైగర్స్ యొక్క పాపులేషన్ని పెంచాలి, వీటిని పరిరక్షించాలన్నటువంటి ఉద్దేశంతోనే 1973లో ఈ ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించారు. మరి ఇక్కడ ఏమవుతోంది? టైగర్స్ కన్జర్వేషన్ కోసం మనకి టైగర్ రిజర్వ్స్ అన్నటువంటి వాటిని ప్రకటిస్తూ ఉంటారనమాట. సో టైగర్ రిజర్వ్స్ అంటే ఏంటి? టైగర్స్ ఎక్కడెక్కడైతే మనగలుగుతూ ఉన్నాయో ఆ ప్రాంతాలని టైగర్ రిజర్వ్స్ గా గుర్తిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది? అంతా బాగానే ఉంది, పరిరక్షణ చేపట్టడం అన్నటువంటిది మంచి విషయమే. మరి ప్రాబ్లం ఎక్కడొస్తోంది అంటే, ఈ టైగర్ రిజర్వ్స్ అన్నటువంటివి ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లోనే, అవునా? ఫారెస్ట్ ల్యాండ్. సో ఆ ఫారెస్ట్లో ఆల్రెడీ ఉండేటటువంటి ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఆ ట్రైబల్ పీపుల్ కావచ్చు, అలాగే ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉంటారు కదా, ఫారెస్ట్ డ్వెల్లర్స్. సో వీళ్ళు కావచ్చు, వీళ్ళని అడవుల నుంచి వెళ్ళగొడుతూ ఉన్నారు బయటికి. ఏ పేరుతో? టైగర్ రిజర్వ్ ఇది అన్నట్టుగా. వాళ్ళు ఏం చేయాలి? వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. సో రీలొకేషన్ అన్నటువంటిది జరుగుతోంది ఇక్కడ. వాళ్ళేమో ఆ చెట్లు పుట్టలు వీటిని నమ్ముకొని జీవనం సాగించేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో మీరు బతకండి అంటే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ దెబ్బతింటుంది. పోనీ నువ్వు రిహాబిలిటేషన్, రీలొకేషన్ సరిగ్గా చేస్తావా అంటే అది చేయట్లేదు. అలా అని ఇష్టం వచ్చినట్టుగా ఇలా రీలొకేషన్ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతోంది? చాలా మంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చినప్పటి నుంచి, అంటే 1973 నుంచి 2021 వరకు గనక మనం గమనిస్తే, టోటల్గా 2,74,000 మంది వరకు ఇలా రీలొకేట్ అయ్యారనమాట. అది కూడా మొత్తం 50 టైగర్ రిజర్వ్స్ నుంచి 2,74,000 మందికి పైగా రీలొకేట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ 2021 నుంచి 2024, అంటే కేవలం ఈ కొద్ది సంవత్సరాల్లో గమనిస్తే 2,70,000 మంది రీలొకేట్ అయ్యారు. అంటే ఇక్కడ గమనించాలి, పర్ టైగర్ రిజర్వ్ కనుక తీసుకుంటే ఇంతకు ముందు కన్నా 967% ఎక్కువగా ఈ రీలొకేషన్ అన్నటువంటిది జరిగింది. మరి ఇంత ఎక్కువ రీలొకేషన్ జరుగుతోంది, మరి టైగర్ పాపులేషన్ అన్నటువంటిది అంత ఎక్కువగా పెరుగుతోందా అంటే కంపారిటివ్లీ పెరుగుతోంది, కానీ తక్కువగానే. ఇంతకు ముందు కన్నా టైగర్ పాపులేషన్ అన్నటువంటిది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఉంది, కానీ దానికోసం ఇంతమందిని నిజంగా రీలొకేట్ చేయాలా అన్నటువంటిది కూడా ఇక్కడ అరైజ్ అయ్యేటటువంటి ఒక ప్రశ్న. మరి ఈ నేపథ్యంలో మనకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో ఫారెస్ట్లో నివసించేటటువంటి వాళ్ళకు కూడా కొన్ని హక్కులు అన్నటువంటివి ఉంటాయి. అలాగే మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్. సో ఈ రెండు చట్టాల ప్రకారం చట్టాలని ఫాలో అయ్యి వాళ్ళని అక్కడి నుంచి రీలొకేట్ చేస్తే బాగానే ఉంటుంది.
కానీ వాళ్ళని రీలొకేట్ చేసిన తర్వాత ఈ చట్టాల కింద మేము టైగర్ రిజర్వ్స్ అనేసి ప్రకటిస్తాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్పటం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రిపోర్ట్ ఏమని చెప్తోంది, బలవంతంగా వాళ్ళని పంపిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఇల్లీగల్ గా కేసులు పెడుతూ ఉన్నారు, వాళ్ళకి రావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని తీసేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీస్ ని అందించట్లేదు, ఇళ్ళని కూల్చివేస్తూ ఉన్నారు. ఇలాంటి చాలా అట్రాసిటీస్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి వీళ్ళ మీద. దాంతో వాళ్ళు వెళ్ళక తప్పట్లేదు. వెళ్ళినా వాళ్ళకి ఎక్కడుండాలి, ఏం చేయాలని తెలియలేనటువంటి పరిస్థితిలో కూడా కొంతమంది ట్రైబల్స్ ఉంటారు. మరి అలాంటి నేపథ్యంలో ఇది చాలా పెద్ద సమస్యగా మారింది అన్నటువంటి కంటెక్స్ట్ లో మనం దీన్ని చదువుకుంటున్నాం. సో ఇక్కడ ఇంకొక చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే టూరిజం పర్పస్ కి సంబంధించి కూడా ఎక్కువ మందిని ఎవాక్యుయేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతోంది, ఈ ట్రైబల్స్ వీళ్ళందరినీ వెళ్ళగొట్టడం అన్నటువంటిది ఒక పని అయితే, ఇంకొక చోట ఏమవుతోంది అంటే ఎక్కువ కన్స్ట్రక్షన్స్ అన్నటువంటివి చేపట్టడం, గెస్ట్ హౌస్లు, రోడ్లు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటం, టూరిజం ని ప్రమోట్ చేయటం కోసం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ సఫారీ అంటూ ఉంటాము, దానికోసం కావాల్సినటువంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఉండాలి కదా. సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ ఉండేటటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఆ ఫారెస్ట్లతో మమేకమై ఉంటారో వాళ్ళని బయటికి వెళ్ళగొడుతూ ఉన్నారు. ఇది ఇక్కడ మనకి ఎదురయ్యేటటువంటి మేజర్ సమస్య. అంతేకాదు ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ టైగర్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఒక టైగర్ రిజర్వ్ లో, అప్పుడు అక్కడ నుంచి హ్యూమన్ వైల్డ్ లైఫ్ థ్రెట్ ఉంటుంది. ఈ రీజన్స్ వల్ల వాళ్ళని రీలొకేట్ చేయటం అన్నటువంటిది ఓకే. కొన్ని చోట్ల అసలు టైగర్సే లేనటువంటి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి మన భారతదేశంలో. ఎన్నున్నాయి అలాంటివి? ప్రస్తుతం అయితే 5 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అలాంటివి. ఏమేం టైగర్ రిజర్వ్స్? సహ్యాద్రి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది, అలాగే సత్కోషియా టైగర్ రిజర్వ్ ఒడిశాలో ఉంది, అలాగే కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది, కవాల్ టైగర్ రిజర్వ్ తెలిసిందే కదా తెలంగాణలో ఉంది, అలాగే డంపా టైగర్ రిజర్వ్ మిజోరాంలో ఉంది. సో ఈ 5 కూడా టైగర్సే లేవు. మరి ఇలాంటి టైగర్ రిజర్వ్స్ నుంచే దాదాపు 5670 మందిని రీలొకేట్ చేశారు. ఎందుకు? టైగర్స్ లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రీలొకేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సో వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది, ఇలా ఇష్టం వచ్చినట్టుగా డిస్ప్లేస్ చేయటం అన్నటువంటిది పీపుల్ ని కరెక్ట్ కాదు. సో మెజర్స్ తీసుకోవాలి. ఇందాక ఏదైతే మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అన్నామో ఆ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కావచ్చు, అలాగే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ కావచ్చు, చట్టాలని సరిగ్గా వినియోగించి చట్ట ప్రకారం చేస్తే అది బాగుంటుంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది అనమాట. మరి ఇక్కడ ఇందాక కవ్వాల్ టైగర్ రిజర్వ్ అన్నాం తెలంగాణలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏంటి? ఒకటి వచ్చేసరికి కవాల్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది, కవాల్ టైగర్ రిజర్వ్. రెండవది ఏంటి? అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఏపీకి వచ్చేసరికి ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఒకటే టైగర్ రిజర్వ్ ఉంది. అది ఏంటి? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఒక్క టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో ఒక దాంట్లో అసలు టైగర్స్ లేవు. అది ఏంటి? కవ్వాల్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది. సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ టైగర్స్ డేని మనం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 29వ తేదీన జరుపుకుంటాము. మరి మన భారతదేశంలో ఇప్పుడు మనకి టైగర్ రేంజ్ కంట్రీస్ అనేసి ఉంటాయన్నమాట. టైగర్ రేంజ్ కంట్రీస్ ఎన్ని ఉంటాయి? మొత్తం 13 కంట్రీస్ ఉంటాయి. అందులో మన భారతదేశం కూడా ఒకటి. కానీ ఈ 13 టైగర్ రేంజ్ కంట్రీస్ లో మన భారతదేశంలోనే 70% వరకు టైగర్స్ పాపులేషన్ ఉంది, వైల్డ్ టైగర్స్. ఇందులో వివిధ రకాలు ఉన్నాయన్నమాట. అలా చూసుకుంటే మొత్తం 70% టైగర్స్ మన భారతదేశంలోనే ఉన్నాయి. మరి రీసెంట్ టైగర్ సెన్సస్ లో చూసుకుంటే మన భారతదేశంలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి? 3682 టైగర్స్ ఉన్నాయి. అంతేకాదు టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇప్పుడు 54 ఉన్నాయి. మరి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే పలమావు టైగర్ రిజర్వ్ అన్నటువంటిది. పలమావు టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? ఇది జార్ఖండ్ లో ఉంది. మరి 54th టైగర్ రిజర్వ్ ఏంటి? 54th టైగర్ రిజర్వ్ ఏంటి? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మన భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వ్ పలమావు టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? జార్ఖండ్ లో ఉంది. మరి 54th టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? అది ఏది అన్నటువంటిది కమెంట్స్ లో చెప్పండి. అలాగే ఇక్కడ చూడండి, మొత్తం 23 టైగర్ రిజర్వ్స్ కి మనకి సిఏటిఎస్ అక్రిడిషన్ అన్నటువంటిది ఉంది. సిఏటిఎస్ అక్రిడిషన్ అంటే ఏంటి? కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈ అక్రిడిషన్ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఎన్ని? 23 టైగర్ రిజర్వ్స్. మరి ఇక్కడ ఒకసారి చూడండి,
టైగర్స్ యొక్క కన్జర్వేషన్ కి సంబంధించి ఎలాంటి ఎఫర్ట్స్ తీసుకున్నారు అన్నటువంటి కంటెక్స్ట్ లో 1969వ సంవత్సరంలో మనము వైల్డ్ క్యాట్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎక్స్పోర్ట్ ని బ్యాన్ చేయటం జరిగింది. ఎప్పుడు? 1969లో. ఆ తర్వాత 1972 మనందరికీ తెలుసు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటిది. ఆ తర్వాత 1973లో ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. అలాగే 2006లో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కి అమెండ్మెంట్స్ ని తీసుకొచ్చారు, చట్టాన్ని కొంచెం కఠినతరం చేశారు. తర్వాత 2010లో గ్లోబల్ టైగర్ డేని సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ మనం చూస్తే ప్రాజెక్ట్ టైగర్ దీన్ని తీసుకొచ్చి 50 సంవత్సరాలు అయింది అన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. దీని ప్రకారం ఏంటి, 7 బిగ్ క్యాట్స్ ని ప్రొటెక్ట్ చేయటం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో టైగర్స్ కూడా ఒకటి. మరి టైగర్ కన్జర్వేషన్ కి సంబంధించి మన భారతదేశంలో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నాం, గ్లోబల్ గా కూడా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నామంటే ఈ లిస్ట్ అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టైగర్ టాస్క్ ఫోర్స్, అలాగే ప్రాజెక్ట్ టైగర్, వీటిని ఎస్టాబ్లిష్ చేశాం. అలాగే అమృత్ కాల్ కా విజన్ ఫర్ టైగర్ కన్జర్వేషన్ అంటే ఏంటి, రీసెంట్ గా మనకి ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ అయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క విజన్ ని తీసుకురావటం జరిగింది. అమృత్ కాల్ విజన్ ఫర్ టైగర్ కన్జర్వేషన్ అన్నటువంటిది. అలాగే టైగర్ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ అన్నటువంటిది వస్తుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అనేసి ఏర్పాటు చేశారు. మరి ఈ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ కిందే మనకి ఈ ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారనమాట. సో ఇది గుర్తుంచుకోవాలి, గ్లోబల్ గా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఇది. దాని తర్వాత న్యూ టైగర్ రిజర్వ్స్ ని డిక్లేర్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము, 54 టైగర్ రిజర్వ్స్ అన్నటువంటివి ఉన్నాయి. అంతేకాదు మన భారతదేశంలో ఈ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క టోటల్ విస్తీర్ణంలో, టోటల్ ఇండియాలో ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అంటే 2.3% ఏరియా టైగర్ రిజర్వ్స్ కి కేటాయించబడింది మన భారతదేశంలో. అలాగే కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్, ఇందాక చెప్పాను కదా CATS అక్రిడిషన్ అనేసి, సో ఈ CATS అక్రిడిషన్ అన్నటువంటిది. అలాగే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, దీన్ని ఏమని చెప్పుకున్నాం, 7 బిగ్ క్యాట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయటం కోసం తీసుకొచ్చారనుకున్నాం, అవునా? మరి ఆ 7 బిగ్ క్యాట్స్ ఏంటి చూడండి, టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, అలాగే చీతా, జాగ్వార్, అలాగే ప్యూమా. ఈ 7 బిగ్ క్యాట్స్ ని కన్జర్వ్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటిదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అన్నటువంటిది. సో ఇవన్నీ కూడా టైగర్ కన్జర్వేషన్ కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్సే. సో మనకి ఎగ్జామ్లో అడగచ్చు, ప్రాజెక్ట్ టైగర్ ఆల్రెడీ 50 సంవత్సరాలు పూర్తి చేసేసుకుంది. మరి ఈ నేపథ్యంలో టైగర్ కన్జర్వేషన్ కి సంబంధించి మనం ఏమేం చర్యలు చేపట్టాము, దానివల్ల రిజల్ట్ ఎలా ఉన్నింది, దీని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఈ రిపోర్ట్లో ఇదిగో ఇలా ఉంది. మనకి ఈ ట్రైబల్ డిస్ప్లేస్మెంట్, అలాగే ఫారెస్ట్ డ్వెల్లర్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే పోచింగ్ ఒకటి, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఒకటి, అలాగే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ఒకటి. వీటన్నింటికి సంబంధించి ఎలక్ట్రిక్యూషన్ వల్ల కూడా చాలా వరకు మనం చూస్తే ఈ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి, టైగర్స్ కి సంబంధించి వాటి వల్ల ఎక్కువ మరణాలు టైగర్ కి సంబంధించి సంభవిస్తూ ఉంటే, సెకండ్ ప్లేస్ లో ఎలక్ట్రిక్యూషన్ అన్నటువంటిది ఉంది, దానివల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. సో మరి ఈ నేపథ్యంలో మనకి ఆల్టర్నేటివ్స్ అన్నటువంటివి తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాం. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.